ప్రభుత్వ రియాక్షన్ ఏంటి, ప్రభుత్వ స్పందన? ఒక్క నిమిషం సార్, నాగభూషణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రభుత్వ స్పందన ఏంటి? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత మీరు మధ్యాహ్నం మా ఛానల్లోని టెలిఫోన్లోకి వచ్చినప్పుడు సవాల్ చేసినట్టున్నారు. మీరు ప్రెస్ మీట్ నువ్వు పెట్టు, నేను తర్వాత నేను చూస్తానని ఏదో అన్నారు కదా మీరు. ఆ ప్రెస్ మీట్ చూసినాక మీకేమనిపించింది? వికే గారు, మీకు ప్యానెల్లోని మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు వెంకటేశ్వర స్వామి గారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మీరు లైవ్లో పక్కన విజువల్స్ చూడొచ్చు. యా, ప్రొసీడ్ పట్టాభి గారు ప్లీజ్. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు రెండు కూడా మనము చూసాము, ప్రజలందరూ కూడా చూశారు ఎంతో ఆసక్తిగా. సరే, తీర్పులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు చదివి వినిపించి స్క్రీన్ మీద కూడా ప్రదర్శించి, అసలు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీని కోరలేదు అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినందుకు ముందు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళకి సిబిఐ అంటేనే ప్యాంట్లు దడుపుకుంటూ ఉంటారు ఈ బ్యాచ్ అంతా కూడా. సో రెండోది, ఇదే జడ్జిమెంట్లు ఇంకొక మాట కూడా అందండి కోర్టు. At the outset, we clarify that we have not gone into the allegations and counter allegations made in either of the petitions or the stand of the respondents అని చాలా స్పష్టంగా తీర్పులో ఉంది. అంటే దాని అర్థం ఏంటండి, మేము కేసు పూర్వాపరాల్లోకి, కేసు సంబంధించి పిటిషనర్దారుడు ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి కానీ మేము ఎక్కడా కూడా లోతుగా అధ్యయనం చెయ్యలేదు, మేము దానిపైన ఏ కామెంటు చేయట్లేదు అని చాలా స్పష్టంగా తీర్పులో ఉంటే, ఈ పాపాత్ముడు జగన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్లో ఆ కోర్టు అదనేసింది, కోర్టు ఇదనేసింది, అసలు కోర్టు ఈ రకంగా తీర్పు ఇచ్చేసింది, అసలు చీవాట్లు పెట్టింది, మొట్టికాయలేసింది. వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్ సార్? అంటే అంత పిచ్చోళ్ళ జనం? అంటే ఈ తీర్పులు చదువుకోవటం రాదా? చదివి అర్థం చేసుకోవటం రాదా? క్లియర్గా we have not gone into the allegations and counter allegations made in either of the petitions అని చెప్తూ, we clarify that we will not permit the court to be used as a political battle ground. మీరు కోర్టుని మీ రాజకీయాల కోసం వాడుకుంటే కూడా ఒప్పుకోమని కూడా చెప్పింది చాలా స్పష్టంగా. ఇంత స్పష్టంగా తీర్పులో ఉంటే ఈ పాపి జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కోర్టును వాడుకుంటాడండి? రాజకీయంగా అలా అనేసింది, ఇలా అనేసింది, ఇది చెప్పేసింది, అది చెప్పేసింది అని చెప్పి. కాబట్టి ఇది కూడా ప్రజలందరూ కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా తీర్పులో ఈ కేసు లోతుపాట్లోకి మేము వెళ్ళలేదు, కేవలం ఎంక్వైరీకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించే మేము ఇవాళ డైరెక్షన్ ఇస్తున్నామని చెప్పారు. చెప్తూ దీనిలో వాళ్ళు ఏమన్నారు, ద సిట్ కాన్స్టిట్యూటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఈ సబ్స్టిట్యూటెడ్ విత్ అని చెప్తూ 2 ఆఫీసర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోలీసు, 2 ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ, 1 ఫ్రమ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిట్ యొక్క రూపాన్ని మార్చారు. ఇప్పుడు దానికి మేమేమి ఇబ్బంది పడాల్సింది లేదే. ఇప్పుడు ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు, ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ఆఫీసరు వచ్చి సిట్లో జాయిన్ అయితే ఇంకా అదనపు బలం సార్, ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది, కానీ సిట్ ఏం వీకెన్ అవ్వలేదు కదా. మీలాగా మీ బాబాయ్ మర్డర్ కేసులో నువ్వు గనక సిట్ని డీజీ స్థాయి, అడిషనల్ డీజీ స్థాయి అధికారి నుంచి డిఎస్పీ స్థాయికి పడేసిన చరిత్ర నీది. ఏమా జగన్ రెడ్డి, ఏం చేశారు?